నీట్ ఉద్యమం దేశాన్ని కుదిపేసింది. డిఎస్సి అక్రమాల పోరాటం ఇప్పుడు ఏపీకి కొత్త తలనొప్పులు తీసుకురాబోతుందా? రేయింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసిన నిరుద్యోగుల ఆశలపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందా? ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆందోళన పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. నిరుద్యోగుల ఉసురు, విద్యార్థుల కన్నీరు ఈ ప్రభుత్వానికి తగలక మానదంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆట మధ్యలో రూల్స్ మారుస్తారా? క్వాటాలు, మెరిట్ లిస్టులలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు విద్యాశాఖను కుదిపేస్తున్నాయి. ఏకంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ బొత్స చేసిన డిమాండ్తో ఏపీలో పొలిటికల్ టెంపరేచర్ పీక్స్ కు చేరింది. అసలు డిఎస్సి జీవోలలో జరుగుతున్న చీకటి దందా ఏంటి? 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెనుక ఉన్న అసలు కథేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. నేను సిరి. మెగా డిఎస్సి ఇదొక ఎన్నికల హామీ కాదు, లక్షలాది నిరుద్యోగుల ప్రాణ సంకటం. కానీ ఈ నియామక ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా మృగ్యమైందని బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. క్వాటాల వర్తింపు, మెరిట్ జాబితాల రూపకల్పనలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, అర్హులైన నిరుద్యోగుల గొంతు కోస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు వచ్చి నిరుద్యోగులు వచ్చి పరీక్షకు హాజరైతే ఏ రకంగా దీనికి సంబంధించిన వ్యక్తులకి ఏ రకంగా అందరూ ఆపదలు జరిగేప్పుడు అందరం చూసాం. కళ్ళ కొట్టించినట్లు చెప్పారు. అందుకు ప్రభుత్వంలో పారదర్శకత ఉంటే, నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల పట్ల కార్యక్రమం చేశామంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యింది, నిర్ణయించుకుంది. అంతవరకు మంత్రి రాజీనామా, మంత్రి వర్గం నుంచి ఆ మంత్రి పక్కన ఉన్నాడు. ఇలాగే చెప్పారు. అక్కడ కూడా కబుర్లు. అక్కడికి ఏమైంది? అంతేకాదు, వ్యవస్థ ఫస్ట్ పడిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ వైసీపీ ప్రధానంగా లేవనెత్తుతున్న పాయింట్ ఒక్కటే. నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో ఉన్న నిబంధనలను పక్కన పెట్టి కేవలం తమ అనుకూలులకు, తమ పార్టీ సానుభూతి పరులకు లబ్ధి చేకూర్చేలా విద్యాశాఖ జీవోలను ఇష్టారాజ్యంగా మారుస్తుందని బొత్స తీవ్రంగా తప్పుపట్టారు. ఇలా పదే నిబంధనలు మారుస్తూ వ్యవస్థలను గందరగోళముకు నెట్టడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చాక, ఆట ప్రారంభమయ్యాక రూల్స్ మార్చడం వల్ల నిజాయితీగా కష్టపడిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇది ముమ్మాటికి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడమేనని ఆయన దుయ్యబట్టారు. సరిగ్గా ఇక్కడే వైసీపీ ఒక బలమైన పొలిటికల్ అస్త్రాన్ని ప్రయోగించింది. డిఎస్సిలో జరుగుతున్న ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏ కోసం ఆలోచన చేయట్లేదు. ఎంతసేపు ఒంటెత్తి పొగడుతో, అవినీతి కార్యక్రమాలతో ఆలోచన చేస్తూ కార్యక్రమాలు చేస్తుంది. ఏమంటే పబ్లిసిటీ కోసం ఆలోచన చేస్తుంది. చేసే పర్యవసానం రేటు మనం దేశంలో చూసాం. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, నీట్ ఎగ్జామ్స్ లో జరిగిన అవకతవకల్లో ఏ విధంగా అక్కడ కార్యక్రమం జరిగిందో, మంత్రి రాజీనామా చేశాడో, వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేయడానికి ఏ విధంగా పూనుకున్నారో ఆలోచించమన్నాం. అందుకే మేము డిమాండ్ చేశాం. ఏదైతే డిఎస్సి ఎగ్జామ్స్ లో జరిగిన అవతకుల్లో సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనేది డిమాండ్ చేస్తాం. కానీ ఈ రోజు ఆలోచన చేస్తే దాన్ని బుల్డోజ్ చేసి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి తగదు. మోరల్ బైండింగ్ ఉంటే దానికి సంబంధిత మంత్రులు రాజీనామా చేసి అప్పుడు నిజాయితీ నిరూపించుకొని మళ్ళీ మంత్రి రండి. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఇన్ని లొసుగులు బయటపడుతుంటే విద్యాశాఖ ఏం చేస్తుందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి రాజీనామా డిమాండ్తో అధికార పక్షాన్ని పూర్తిగా డిఫెన్స్ లో పడేసేలా వైసీపీ మాస్టర్ స్కెచ్ వేసింది. డిఎస్సితో ఒకవైపు నిరుద్యోగులను మోసం చేస్తూనే మరోవైపు ఉన్నత విద్య చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థుల భవితవ్యంపై కూటమి ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీస్తుందని బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ఊపిరిగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కూటమి సర్కార్ శాశ్వతంగా మంగళం పాడుతుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని బొత్స వెల్లడించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికేట్లను నిర్దాక్షిణ్యంగా ఆపేస్తున్నాయి. ఫలితంగా ఇటు పై చదువులకు వెళ్లలేక, అటు వచ్చిన ఉద్యోగాల్లో చేరలేక విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు. సర్టిఫికెట్లు లేక తమ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చూశారుగా,
కూటమి ప్రభుత్వంపై బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేత ఎంతటి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారో, తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని ఆయన ప్రభుత్వానికి గట్టిగా హితవు పలికారు. మా హయాంలో ప్రతి క్వార్టర్ ఫీజులను ఎప్పటికప్పుడు జమ చేశాం. కేవలం ఎన్నికల కోడ్ రావటం వల్లే చివరి విడత పెండింగ్లో పడింది. కానీ మీరు అధికారంలోకి వచ్చాక అసలు నిధుల విడుదలను గాలి కొదిలేశారు అంటూ లాజిక్తో కొట్టారు. ఈ 10,000 కోట్ల బకాయిలను ఏ తేదీలోగా చెల్లిస్తారో స్పష్టమైన క్యాలెండర్ను తక్షణమే ప్రకటించాలని బొత్స డిమాండ్ చేశారు. డిఎస్సీ అక్రమాలపై మంత్రి రాజీనామా డిమాండ్, ఫీజు బకాయిలపై క్యాలెండర్ డిమాండ్. ఈ 2 అస్త్రాలతో ఇప్పుడు వైసీపీ అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరి బొత్స డిమాండ్లపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? విద్యాశాఖ మంత్రి నుంచి వచ్చే కౌంటర్ ఎలా ఉండబోతుంది? ఈ విద్యా విధానం రాష్ట్ర రాజకీయాలలో ఇంకెన్ని కుదుపులకు దారితీస్తుందో చూడాలి.